దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం. ప్రభునందు ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవజన రత్నరాజు గారికి వందనాలు, రత్నకుమార్ గారికి. అదేవిధంగా ఈ టీవీలో వాక్యం చెప్పి అనేక ప్రజలకి సువార్త వినిపించాలనే భారంతో కానుకలు అర్పించినటువంటి ప్రతి విశ్వాసం కూడా దేవుని నామమును బట్టి వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుని స్తోత్రాలు. ఈ సమయం అందు కొద్దిపాటి వాక్య ధ్యానం మనం చేసుకుందాం. ఆ వాక్యాన్ని ప్రార్థనాపూర్వకంగా ప్రారంభించుకుందాం. ప్రార్థన. స్తోత్రాడు ప్రభు, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, కృపమయుడా, పరిశుద్ధుడా, నీ ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి వందనాలు. నా ప్రభు, నా దేవా, నా రాజా, నా రక్షక, నా తండ్రి, వాక్యాన్ని గిరితున్న నాతో మాతో మీరే మాట్లాడండి. వాక్యం వెంటుకున్న ప్రతి బిడ్డ పడ్డవారి దిగ లేవనెత్తండి. వారు పడిన స్థితిలో నుంచి నా దేవా లేవనెత్తి శ్రమలను, కష్టాలు, నష్టాలు, ఆటంకాల నుంచి విడిపించి విడుదల ఇచ్చి ఒక బలమైన పాత్ర పడిన సాధనంగా వాడుకోమని యేసు క్రీస్తు వారి ఘనమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయమందు రూతు గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం చదివినట్టయితే కొద్ది వాక్యం మనం ధ్యానం చేసుకుందాం. చూడండి. ఆమె ఇద్దరు కుమారులను నిలిచి ఉండేది. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకునేది. వారిలో ఒక దాని పేరు ఓర్ఫా, రెండవ దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించి తరువాత మహులోను కిలియాను ఇద్దరును చనిపోయేది. చాలు. దేవుని స్తోత్రాలు. చూడండి, మనం ఈ వాక్యం మనం ధ్యానం చేసినట్టయితే ఈ వాక్యం నేను టైటిల్ ఏమేమి పెట్టానంటే పడ్డావా తిరిగి రా అనే వాక్యం. ఈ యొక్క మెసేజ్కి నేను టైటిల్ పెట్టాను, పడ్డావా తిరిగి రా. దేవుని స్తోత్రాలు. ఈ రూతు గ్రంథం మనము చదివినట్టయితే న్యాయాధిపతి తర్వాత చూడండి, ఆ దేశంలో న్యాయాధిపతులు వెళ్ళిన దినాల్లో దేశంలో ఏమొచ్చిందంటే కరువు వచ్చింది. కరువు వచ్చిందని నయోమి ఏం చేసిందంటే విగ్రహారాధనతో కూడినటువంటి మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రాలు. మోయాబీలు, అమ్మోనీయులు వారి జాతి, వారి పుట్టుక మనం చూస్తే ఎలాంటి వారంటే వారి దేవుని చేత శపింపబడ్డవారు. లోతుకి వారి కుమారుడికి పుట్టినటువంటి సంతానం అటువంటి దేశస్తులు, అటువంటి భయంకరమైన ప్రజలు వారు. వారి పుట్టుక మంచిది కాదు, వారి గుణాలు, వారి క్రియలు అసలు మంచివి కానే కాదు. దేవుని స్తోత్రాలు. అయితే ఈమె కరువు వచ్చిందని దేవుని మీద ఆధారపడతాం అనేసి, శ్రమలు వచ్చిందని దేవుని మీద ఆధారపడతాం అనేసి ఆ టైంలో ఏం చేస్తుందంటే దేవుని సంఘాన్ని విడిచిపెట్టి, దేవుని సన్నిధిని విడిచిపెట్టి, దేవుని సేవకులు సావాసం విడిచిపెట్టి, దేవుని లేని చోట, సంఘం లేని చోట, దేవుని మాటలు మాట్లాడేవారు లేని చోట, దేవుని బిడ్డలు కానివారి సావాసంలోకి వెళ్ళి ఏం చేస్తుంది ఈమె కాపురం చేస్తుంది. అక్కడ భర్త చనిపోయాడు. ఒక 10 సంవత్సరాలు అయిన తర్వాత ఆ బిడ్డలు కూడా అన్యునికి వివాహం చేస్తుంది, వారు కూడా చనిపోయారు. దేవుని స్తోత్రాలు. ఈనాడు చాలామంది విశ్వాసులు ఆయన అంటున్నాడు 91 కీర్తనలో దేవుడు మాట్లాడుతున్నాడు, శ్రమలను నాకు మొరపెట్టు, నిన్ను విడిపిస్తాను, నిన్ను విడిపించి గొప్ప చేస్తాను, నీ నామాన్ని గొప్ప చేస్తాను, నీకు దీర్ఘాయు చేస్తానని మాట్లాడుతున్నాడు. అవును, ఇలా కాకుండా క్రైస్తవులైన వారికి నీతిమంతుడి కొరకు ఆపదలు అనేకములు, వాటన్నింటి యెహోవాని విడిపించిన తప్పించిన వాక్యం మాట్లాడుతుంది. కానీ కష్టం వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు, రోగాలు వచ్చినప్పుడు, ప్రభా ఈ జబ్బు కారణం ఏంటి, ఈ కరువు కారణం ఏంటి, ఈ యొక్క ఏంటి నా పరిస్థితి, ఈ జబ్బు ఎందుకు వచ్చింది, ఈ సమస్య ఎందుకు వచ్చింది, ఈ శోధన ఎందుకు వచ్చింది మన ప్రభు సన్నిధిలో ప్రభు మీద డిపెండ్ అయ్యి ప్రార్థన చేసి ప్రభుని అడిగితే పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తాడు. ప్రభు అన్నాడు, మీరు ఎవరికైనా శ్రమ కలిగినా ప్రార్థన చేయాలని, మీరు ఎవడైనా రోగి ఉన్నాడా సంఘం పెద్దను పిలిచి వారు ప్రార్థన చేస్తే కనుక వారు నూనె రాసి వారు ప్రార్థన చేస్తే వారు నీతిమంతులు చేసే ప్రార్థన బట్టి అపరాధాలు, దోషాలు, పాపాలు క్షమించబడి ఆ రోగిష్ట అయితే స్వస్థపరచబడతారని, శ్రమలో నుండి ఇడిపింపబడతారని దీని వాక్యం రాయబడింది. దేని స్తోత్రాలు. ఈ లోకంలో నువ్వు అనేకమైన క్రైస్తవుడికి నువ్వు భరించలేని కష్టాలు వచ్చినప్పుడు నువ్వు ఒక్కడి ప్రార్థన చాలకపోతే సంఘ ప్రార్థన కోరుకో, సంఘస్థుని కోరుకో, అనేకమైన పరిశుద్ధుల్ని సేవకుని పెంచుకో, ప్రార్థన చేయించుకో. వాటన్నిటి నుంచి డిపెండ్ పడతాం. ఒక రోగం వస్తే కానీ నీ ప్రార్థన చాలిపోతే ఇంకా అనేకమంది పిలుచుకో. అంతేగాని దేవుని సావాసం విడిచిపెట్టి, దేవుని సన్నిధి విడిచిపెట్టి
దేవుని ప్రజలు కానిటువంటి వారితో సావాసం చేస్తే ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నయోమి అక్కడ కరువు వచ్చిందని దేవునికి సన్నిధిలో మొరపెడతాం మానేసి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయింది. అక్కడ దేవుని సన్నిధి లేదు, దేవుని సావాసం లేదు, యాజకులు అసలే లేరు. అన్యులు వివాహం చేసింది తన బిడ్డలకు. ఆ శాపం చేత, ఆ పాపం చేత వారు ఏమైపోయారంటే 10 సంవత్సరాల తర్వాత భర్త చనిపోయాడు. వారిని చేసుకున్న మగబిడ్డలు కూడా, ఆమె బిడ్డలు కూడా చనిపోయారు. దేవుని స్తోత్రాలు. అప్పుడు ఆ నయోమికి ఏం చేస్తున్నాడంటే చూడండి, 2వ అధ్యాయంలో 10వ వచనం నుంచి చదువు. అంతటా వారు ఎలుగెత్తి ఏడ్చి, నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చేదమని ఆమెతో చెప్పగా, నయోమి, నా కుమార్తెలారా, మీరు మరలుడి, నాతో కూడా మీరు రానేలా, మిమ్మల్ని పెళ్లి చేసుకున్నట్టుకే ఇంకా కుమారుడు నా గర్భం నుందురా, నా కుమార్తెలారా తిరిగి వెళ్ళుడి, నేను పురుషునితో ఉండలేను, ముసలిదానను, నాకు నమ్మిక కలదని చెప్పి రాత్రి పురుషునితో నుండి కుమారులు. వాక్యం మాట్లాడితే కనుక నయోమి ఏం చేసిందంటే తిరిగి ఆ దేశాన్ని దేవుడు కనికరించాడని అక్కడ ఆ ప్రజలు ఆహారం ఇస్తున్నాడు అన్నీ తెలిసింది. మళ్ళీ ఏమొచ్చింది, బుద్ధి వచ్చి తన దేశానికి వెళ్ళటానికి వస్తుంది. ఆ వస్తున్నప్పుడు ఆ స్త్రీలు అంటున్నారు, నువ్వు ఉన్న నీతో మేము వస్తాం అన్నప్పుడు వారు అంటుంది, అయ్యా మీకు మళ్ళీ నేను వివాహం చేసుకుని బిడ్డలు కానీ వారికి వివాహం చేయాలంటే అప్పుడు మీరు ముసలివాళ్ళు అయిపోతారు. కాబట్టి నా వెంబడి రావద్దు, మీరు మీ తల్లిదండ్రులకి మీరు వెళ్ళిపోమన్నప్పుడు ఆ పెద్ద కోడలు ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. అయితే చిన్న కోడలైన రూతు అంటుంది, ఏమంద చూడండి, నీ దేశమే నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నువ్వు ఉన్న చోట నేను ఉంటాను, ఒక మరణం తప్ప నిన్ను నన్ను ఏది కూడా వేరు చేయకూడదు, నన్ను వెళ్ళిపోమని 16 వచనంలో చూడండి, నా వెంబడి రావద్దని నువ్వు నన్ను అనకూడదు అంటుంది. దేవుని స్తోత్రాలు. చదవదు ఒకసారి. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు, నన్ను బతిమాలు కొనవద్దు, నువ్వు వెళ్ళిన చోటికి నేను వచ్చేదను, నువ్వు నివసించిన చోటనే నేను నివసిస్తాను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. దేవుని స్తోత్రాలు. చూడండి, రూతు అంటుంది. రూతుని దేవుడు బహుశా మేబీ 4 తరాల తర్వాత కరుణించి ఉంటాడు. ఎందుకంటే నిర్గమకాండం 25వ అధ్యాయం 5వ వచనం ప్రకారం దేవుని శాపం 4 తరాల వరకు రాయబడి ఉందని ఉంది. బహుశా అది 5వ తరమై ఉంటుంది. బహుశా రూతు కాడ వారి దేవుడు అక్కడ నుంచి ఆమెకి కరుణించాడు అనుకుంటా. దేవుని స్తోత్రాలు. ఆమె అంతమంది శపింపబడ్డ జనంలో ఉండి ఆమె ఈ యొక్క నయోమి కొడుకుని చేసుకున్న తర్వాత ఈ దేవుడు ఏంటో తెలుసుకుంది, దేవుని యొక్క గుణగణాలు ఏంటో తెలుసుకుంది, దేవుని మహిమ ఏంటో తెలుసుకుంది, దేవునితో కలిసి జీవిస్తే ఏం కలిసి వస్తుంది అనేది తెలుసుకుంది. ఆమె ఏం చేస్తుందంటే తన అత్తగారితో అంటుంది, ఆమె నాతో రావద్దని అనకు, నా వెంబడి రావద్దని నువ్వు నన్ను అనవద్దు, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నువ్వు ఉన్న చోట నేను ఉంటాను, నువ్వు చనిపోయిన చోట నిన్ను నన్ను ఒక మరణం తప్ప ఏది కూడా వేరు చేయకూడదు అంటుంది. దేవుని స్తోత్రాలు. ఆ విధంగా తిరిగి తన దేశం వచ్చింది. ఈ దేశం వచ్చి అక్కడ ఏం చేస్తుంది రూతు అని మనం చూస్తే కనుక 2వ అధ్యాయం 11వ వచనంలో రాయబడుతుంది. చూడండి, నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నువ్వు ఎరుగని జన్మ వద్దకు వచ్చితివి, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చింది. రూతు ఏం చేసిందంటే ఆ మోయాబీలంటే వారి భక్తి, వారి దేవుడు, వాటి ద్వారా వచ్చే వాటిని ఆరాధన చేయడం ద్వారా, వాటిని పూజ చేయడం ద్వారా వచ్చే నష్టాలేంటో కష్టాలేంటో తెలుసుకుంది. అది యెహోవా దేవుని ఆరాధన చేస్తే వచ్చే లాభం ఏంటో, ఈ దేవుని పూజ చేస్తే ఏ విధంగా దీవులు వస్తే తెలుసుకుంది. తన దేశాన్ని, తల్లిని, తండ్రిని అవన్నీ విడిచిపెట్టి ఈ యొక్క నయోమి దేశానికి వచ్చింది. ఆ దేవుని యొక్క సావాసానికి వచ్చింది. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప ధనముకుడు, భక్తిపరుడు అయినటువంటి బోయజ్ అంటున్నాడు. ఏమంటున్నాడంటే ఆమెని ఏమన్నాడు, నీ జన్మభూమిని విడిచిపెట్టావు, తర్వాత ఇంతకు ముందు ఉన్నటువంటి నీ బంధువులందరినీ విడిచిపెట్టావు, ఈ దేశానికి వచ్చావు. ఎలా ఉందంటే ఇప్పుడు ఆమె పరిస్థితి చూడండి, నీ తల్లిని, నీ తండ్రులు, నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు ఎరుగని జన్మ వద్దకు వచ్చేది, యెహోవా నీకు
దేవుని స్తోత్రాలు. ఈ దేశం వచ్చింది ప్రార్థన, ఈ దేశం అత్తగారి ద్వారా ఆ దేవుని యొక్క వాక్యం నేర్చుకుంది, ప్రార్థన నేర్చుకుంది, భక్తి నేర్చుకుంది. ఆ సూచన వారు అంటారు దానికి ప్రతిఫలం నీకు దేవుడు యెహోవా దేవుడు తప్పకుండా ఇస్తాడు అని బోయజు మాట్లాడుతున్నారు. దేవుని స్తోత్రాలు. కాబట్టి భక్తి జీవితంలో మనం తప్పిపోయే అవకాశం ఉంటుంది. క్రైస్తవులు అనేక మంది ఒక్కో సందర్భంలో ఎక్కడో చోట ఏదో విధంగా ఏదో ఒక విషయంలో తప్పిపోయి అక్కడ ఉండకూడదు, కానీ తిరిగి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ నయోమి అనగా సేదు అని అర్థం. ఆ దేశంకి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో నివసించినప్పుడు ఆమెకి ఎటువంటి అనుభవాలు ఎదురైంది అంటే సేదైన అనుభవాలు ఎదురైంది. ఆమె తర్వాత ఈ దేశానికి తిరిగి వచ్చినప్పుడు తన కోడల ద్వారా దేవుడు ఆమెకి ఒక గొప్ప బిడ్డనే అనుగ్రహించినట్టు వాక్యం రాయబడి ఉంది. అంత మాత్రమే కాదు, ఆ యొక్క రూతుని ఆ బోయజు వివాహం చేసుకున్నట్టు రాయబడి ఉంది. చూడండి 3వ అధ్యాయంలో ఉంటుంది. 10వ వచనం, 3వ అధ్యాయం 10వ వచనం చూడండి. అతడు నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానివు, కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవనస్తులను నీ వెంబడింపక. అబ్బా, అది ఏమంటాడంటే నువ్వు కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ వెంబడించుకోకుండా ఏం చేస్తున్నావు? వెంబడించుకేం నీ ముందుపడి సత్ప్రవర్తన కంటే ఇప్పుడు సత్ప్రవర్తన మరి ఎక్కువగా ఉన్నదే. కాబట్టి నా కుమారి భయపడకము. దేని స్తోత్రాలు. చూసానండి, ఆ దేశం వచ్చిన తర్వాత ఆమె ఆ బోయాజు చేలు పరిగేరుకునేవారంటే చాలా బాగా దరిద్రమైన హీనమైన స్థితి. అటువంటి స్థితిలో ఉన్న ఆమె అత్తగారు చెప్పినటువంటి డైరెక్షన్ మేరకు అత్తగారు పరిశుద్ధాత్మ ద్వారా చెప్పిన మాటలు విని నమ్మి ఆ మాటలు వెంబడించింది, ఆ భక్తిని వెంబడించింది. అందుకని ఆయన అంటున్నాడు నువ్వు ముందుపడి సత్ప్రవర్తన కంటే ఈ సత్ప్రవర్తన మరీ ఎక్కువగా ఉంది. అప్పుడు సత్ప్రవర్తన కలిగి ఉంది, ఇప్పుడు సత్ప్రవర్తన కలిగి ఉంది. ఈ దేశం వచ్చి ఇంకా దేవునిలాగా ఆరాధన చేస్తుంది, దేవునిలాగా తెలుసుకుంది. అత్తగారు ప్రార్థన చేసి ఏది చెప్తే ఏ చేరుకి వెళ్ళమంటే ఆ చేరుకి వెళ్తుంది, ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటుంది, ఏం చేయమంటే అదే చేస్తుంది. అంచేత ఆ యొక్క బోయాజు చూసి అమ్మ నీ ముందు ఉన్న సత్ప్రవర్తన కంటే ఇప్పుడున్న సత్ప్రవర్తన మరి ఎక్కువగా ఉన్నది, మంచిగా ఉన్నది. అందుకు యెహోవా దేవుడు నీకు తప్పక మేలు చేస్తాడు. 2వ అధ్యాయంలో అంటారు దేవుడు నీకు సంపూర్ణమైన బహుమతి ఇస్తాడని రాయబడి ఉంది. ఏ చేలోనైతే పరిగేరుకుందో అదే ఏరుకునే ఆ చేలోనే ఆ చేని రైతుకి భారీగా మారిపోయింది. దేవుని స్తోత్రాలు. కారణం ఏంటంటే మన దేవుని సన్నిధికి ఉన్నప్పుడు, దేవుని సేవకులు వాక్యం చెప్తున్న వాక్యం ప్రకారం మనం నడుస్తున్నప్పుడు ఆ అత్తగారు ఇక్కడ దేవుని సేవకుడు గుర్తుగా ఉంది. ఆ నయోమి ఒక సంఘానికి గుర్తుగా చెప్పుకోవచ్చు వాక్యం. మనం ఆ అత్తగారు చెప్పినట్టు అలా నడిచింది. ఆ వాక్యం ప్రకారం ఉన్నప్పుడు, ఆ సావాసంలో ఉన్నప్పుడు ఆమె ఎదురాలైనా కానీ అది చూడలేదు, కానీ ఆమె భక్తిని చూశాడు, ఆమెలో ఉన్న సత్ప్రవర్తన చూశాడు. ఆ రైతు బోయాజు ఆమె వివాహం చేసుకున్నాడు, ఆమె ద్వారా ఒక బిడ్డని కన్నాడు. ఆమె ద్వారానే దావీదు తండ్రి అనేక మంది వచ్చారు. ఆ రూతు ఇజ్రాయేలు దేశానికి ఒక మూల స్తంభంగా ఉన్నది. దేవుని స్తోత్రాలు. మనం ఎక్కడైనా పడిపోయినా చెడిపోయినా భక్తి జీవితంలో తిరిగి లేవాలి, ముందుకి కొనసాగాలి. ప్రపంచంలోని గొప్ప యుద్ధసూర్యుడు దావీదు పెచ్చబేషంలో పడ్డాడు, తన తప్పును సరి చేసుకున్నాడు, 51 కీర్తన రాశాడు, పాపం ఒప్పుకున్నాడు, తిరిగి లేచాడు, ముందుకు కొనసాగాడు. ప్రపంచంలో అందరికన్నా జ్ఞానం కలవాడు సొలొమోను పడిపోయాడు. విగ్రహారాధన దగ్గర భార్యలు రాజుల గ్రంథంలో వారి భార్యలకు విగ్రహాలు కట్టించాడు, వాడితో పూజ చేశాడు. దేవుడు 3 సార్లు మాట్లాడాడు, ఈ రాజరికం తీసేస్తానన్నాడు. పశ్చాత్తాపడ్డాడు, తన తప్పును ఒప్పుకున్నాడు, తన ఎక్స్పీరియన్స్ చెప్తున్నాడు. 12వ అధ్యాయం ఆఖరి అధ్యాయం ప్రసంగిలో చెప్తున్నాడు యెహోవా భయభక్తులు కానీ ఎన్ని అనుభవించినా వాటి ద్వారా సంతోషం సమాధానం రాదు. కానీ యెహోవా భయభక్తి గారి చెడుతనం విసర్జించి వాక్యాన్ని ప్రకారం జీవిస్తేనే వాడి శాంతి సమాధానం నిత్య జీవం అని తన ఎక్స్పీరియన్స్ అనుభవం చెప్పాడు సొలొమోను. దేవుని స్తోత్రాలు. కాబట్టి ప్రపంచంలో జ్ఞానం కలవాడు పడ్డాడు, తిరిగి లేచాడు. ప్రపంచంలో యుద్ధశాలి దావీదు పడ్డాడు, తిరిగి లేచాడు. ప్రపంచంలో అందరికన్నా బలవంతుడు సంసోను పడ్డాడు, తిరిగి లేచాడు. న్యాయాధిపతిలో ఉంటుంది. కాబట్టి క్రైస్తవులైన వారు పడిపోవడం సహజమే అవ్వచ్చు. దారిలో నడుస్తూ కారు జారిపోతే
అయ్యో పడిపోయాడని ఎవరైనా కనికరిస్తారు. అలాగే దేవుడిని అనుకోని రీతికి అనుకోని విధంగా ఎందుకన్నా నువ్వు పడిపోతే కనుక ఆధ్యాత్మిక జీవితంలోనూ దేవుడు నేను కనికరిస్తాడు. కానీ పడిపోయి ఇంకా నువ్వు ఇంకా పాపం సాతాను అంటది ఆ టైంలో, ఇగో నీ పాపం చేసేసాడు, ఇది నువ్వు తప్పు చేసేసాడు, వింటే నీ బ్రతికింతే దేవుడు నేను కనికరించాడు, దేవుడు నేను తోసేసాడు, దేవుడు నేను తీసివేశాడు, నేను కనికరించడం అని. కానీ దేవుడు అంటున్నాడు కృంగిన వాళ్ళని లేవనెత్తే దేవుడు ఆ దేవుడు. దేవుని స్తోత్రాలు. కాబట్టి ఆ భక్తుని ముగ్గురు చూస్తే కనుక దావీదుని పడిపోయి తిరిగి లేచాడు, సంసోను పడిపోయి తిరిగి లేచాడు, సొలొమోను పడిపోయి తిరిగి లేచాడు, ముందు కొనసాగారు. అదేవిధంగా నయోమి పడిపోయింది, అనుకో రీతికి వెళ్ళిపోయింది, తిరిగి తన దేశానికి వచ్చింది, మళ్ళీ సావాసానికి వచ్చింది, మళ్ళీ దేవునికి వచ్చింది, తన దేవుని భక్తి బాగా చేసింది, ప్రార్థన బాగా చేసింది, దేవుని యొక్క నడిపి తను నడిచి తన కోడలు నడిపించుకుంది. దేవుడు వారికి సంతానాన్ని కలగజేశాడు. దేవుని స్తోత్రాలు. ఇజ్రాయేలు వంశానికి వారు గొప్ప మూల కర్తలైన స్త్రీగా నిలబడింది. దేవుని స్తోత్రాలు. అదేవిధంగా మనం పడిపోయిన స్థితిలో ఉండకూడదు కానీ తిరిగి లేవాలి. అందుకని ఈ వాక్యానికి ఈ మెసేజ్ టైటిల్ ఏం పెట్టాదంటే పడ్డావా తిరిగి రా. దేవుని స్తోత్రాలు. ప్రభు అంటాడు, ఓ ఇజ్రాయేలు ప్రజలారా మీరు రాని ఉద్దేశిస్తే కనుక నా యొద్దకే రండి అంటున్నాడు. రక్షణ పొందిన వారు, పడిపోయిన వారిని దేవుడు మాట్లాడుతున్నాడు రమ్మని, పొందిన వారు, రక్షణ పొందిన వారితో కూడా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే ప్రయాసపడి భారం వస్తున్న సమస్త దేని నా వద్దకు రండి అని మాట్లాడుతున్నాడు. చూడండి, పడిపోయిన వారిని లూకా సువార్త 15వ అధ్యాయం 19వ వచనం చూస్తే కనుక అక్కడ ఒక మాట కనిపిస్తుంది. ఒక యవనస్తుడు ఉన్నాడు చూడండి. లూకా సువార్త 15వ అధ్యాయం 19వ వచనం, 17వ వచనం. అయితే బుద్ధి వచ్చినప్పుడు నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపం చేసితిని, ఇక మీదట నీ కుమారుడని అని పిలిపించుటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుచు లేచి తండ్రి వద్దకు వచ్చెను. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి పరుగెత్తి వారి మెడ మీద ముద్దు పెట్టుకొనమనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసితిని, ఇక మీదట నీ కుమారుడని అనిపించుకొనుటకు యోగ్యుడను కానెను. చాలు. దేవుని స్తోత్రాలు. ఈ వాక్యం మనం చూస్తే కనుక తప్పోని కుమారుడు చాలామందికి తెలిసి వాక్యం. అక్కడ ధనవంతుడు ఉన్నాడు, 2 కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు ఆ యవన వయసులో బలంలో ఉడుకు రక్తంలో, అయ్యా నా ఆస్తి నాకు ఇచ్చే, నా వాటా నాకు ఇచ్చే, నేను దూరదేశంలో వ్యాపారం చేసుకుంటాను అన్నాడు. అయితే వ్యాపారం చేసుకున్నాడు, చెడు సావాసం చేశాడు, తన ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు, ఆరోగ్యం అంతా పోగొట్టుకున్నాడు. ఆకలి అవుతుంది, డబ్బు లేదు, ఆరోగ్యం క్షీణించిపోయింది, ఏమీ లేదు. ఆఖరికి పందులు కాసే ఆ పందులు యజమాని వాని దగ్గర ఒక కూలికి ఉన్నాడు, ఆకలి వేస్తుంది, ఆ పందులు తినే పొట్టి తినబోతున్నాడు, ఆ పందులు ముట్టుతో ఆయన్ని గెంటి వేస్తున్నాయి. అప్పుడు ఆయనకి బుద్ధి వచ్చిందంట. 17వ వచనంలో స్పష్టంగా రాయబడుతున్నారు. ఒక సోత 15వ అధ్యాయం 17వ వచనంలో ఆయనకి బుద్ధి వచ్చింది. అయ్యో నా తండ్రి దగ్గర ఎంతోమంది పనివారు ఉన్నారు, కాబట్టి నేను వెళ్ళి తిండికి సమృద్ధిగా ఉంది, నేను వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా నీ కుమారుడిని అనిపించుకోవడానికి నేను అర్హుడు కాదు, అయితే నేను తప్పు చేశాను, నీ సావాసం నుంచి నేను విడిపోయాను, నీ చెంత నుంచి నేను వెళ్ళిపోయాను, నీ చేతి నీళ్ళలో ఉంటే ఎంత హాయిగా ఉంటుందో, ఎంత అభివృద్ధి ఉంటుందో అది తెలియక నా సొంత జ్ఞానం ఉపయోగించాను, నా సొంతంగా వ్యాపారం చేసుకోవాలనుకున్నా, నా సొంతంగా గొప్పవాడిని అవ్వాలనుకున్నాను, కానీ అన్నీ కోల్పోయినాయా, నీ కుమారుడిని అనిపించుకోవడానికి అర్హుడు కాదు, నన్ను క్షమించు అని నా తండ్రి దగ్గర అంటాను అనుకున్నాడు. తిరిగి వస్తున్నాడు. వెంటనే వాడిని అంత దూరం చూసి తండ్రి పరిగెత్తికెళ్ళి మెడ మీద ముద్దు పెట్టుకుని తన ఇంటికి చేర్చుకున్నాడు. దేవుని స్తోత్రాలు. అయ్యా నువ్వు, ఆయన అంటున్నాడు, నీ గతంలో నువ్వు ఏవైతే పోగొట్టుకున్నావు నేను దాని వైపు నేను చూస్తలేదు, కానీ నువ్వు తిరిగి వచ్చావు, నాకు అదే సంతోషం. ఆయన అంటున్నాడు, నువ్వు గతంలో పోగొట్టుకున్నావన్నీ నేను తిరిగి నీకు ఇస్తాను, కుమారత్వాన్ని ఇస్తాను, నీ ఆస్తిపాస్తులు ఇస్తాను, అన్నీ ఇస్తానని తిరిగి ఇచ్చాడు. దేవుని స్తోత్రాలు. మన దేవుడు కూడా అలాంటి దేవుడే, తిరిగి వస్తే కనుక అన్నీ ఇచ్చే దేవుడు. పడ్డ స్థితిలో నుంచి నువ్వు వెళ్ళిపోవాలని దేవుడు కోరుకోవటలేదు, కానీ నువ్వు అదే స్థితిలో ఉండాలని కోరుకోవటలేదు, కానీ ఆ పడ్డ స్థితి నుంచి ఆ తప్పుని కుమారుడు పశ్చాత్తాపడ్డట్టు, 51వ కీర్తనలో దావీదు పశ్చాత్తాపడ్డట్టు నువ్వు పశ్చాత్తాపడి నీ తప్పుని ఒప్పుకొని అక్కడ డబ్బు విషయంలో తొలగిపోయావా, దేవుని సన్నిధికి వెళ్ళే విషయంలో తొలగిపోయావా, కుటుంబ ప్రార్థన పెట్టుకునే విషయంలో తొలగిపోయావా, ఏ శరీరాశిలో పడిపోయావా, లోకాశిలో పడిపోయావా, ఎక్కడ చెడిపోయి ఎక్కడ పడిపోయావా
ఆ స్థితి నువ్వు గమనించి తిరిగి లేచి నీ తండ్రి వద్దకు వచ్చి పశ్చాత్తాపడితే కనుక నువ్వు పోగొట్టుకున్నవన్నీ దేవుడిని తిరిగేస్తాడు. దీన్ని రెస్టోరేషన్ అంటాడు. దేవుని స్తోత్రాలు. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 31వ వచనంలో రాయబడి ఉంది. దొంగ దొరికిన ఎడల చూడండి, చదవండి ఒకసారి. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 30వ వచనం 31వ వచనం. దొంగ ఆకలి కొని ప్రాణరక్షణ కొరకు దొంగిలిన ఎడల ఎవరును వాడిని తిరస్కరింపరు కదా. వాడు దొరికిన ఎడల 7 అంతలు చెల్లింపవలేను, తన ఇంటి ఆస్తి అంతయు అప్పగింపవలేను. దేవుని స్తోత్రాలు. చూసారు ఇక్కడ ఏమంటే దొంగ దొరికితే ఏం చేస్తాడంట, ఎంతకుముందు ఎంత అయితే దొంగిలిచ్చాడో అంతా తిరిగి అప్పచెప్పవలసి ఉంటుందంట. ఈ దొంగ ఎవరోనంటే చూస్తే కనుక యోహాను సువార్త 8వ అధ్యాయం రాయబడి ఉంది. ఆది నుండి వాడు అంతకుడును అబద్ధికుడును అయి ఉన్నాడు. ఎవరంటే దొంగ, దోచుకునేవాడు, నరహత్య కొరకు వచ్చాడు, వాడు అబద్ధాలు ఆడేవాడు, సంఘాన్ని తప్పైన మార్గం నడిపించేవాడు ఎవడు, సాతాను. ఆదాముని తప్పైన మార్గం నడిపించాడు. ఈనాడు దావీదుని తప్పైన మార్గం నడిపించాడు, సంసోను తప్పైన మార్గం నడిపించాడు, సొలొమోను తప్పైన మార్గం నడిపించాడు, నయోమిని కూడా తప్పైన మార్గంలో నడిపించాడు. కాబట్టి అయితే తిరిగి వస్తే కనుక ఆడు దొరికితే ఏం చేయాలి, ఆడు ఎంత అయితే దొంగిలిచ్చాడో అంత తిరిగి ఇవ్వాలి. ఒకసారి సాతాను గాడు నేను తప్పైన మార్గం నడిపించి ఆధ్యాత్మిక నేను చంపేసి నీ దగ్గర ఉన్న నీ దోచుకున్న నీ మనసాన్ని దోచుకున్నాడా, నీ ఆరోగ్యాన్ని దోచుకున్నాడా, నీ ధనాన్ని దోచుకున్నాడా, ఏదైతే దోచుకున్నాడో నీ తండ్రి అయిన దేవుని వద్దకు వచ్చి ప్రభువా నన్ను క్షమించని ఆ తప్పుపోని కుమారుని వాళ్ళే నయోమి ఏ విధంగా తిరిగి వచ్చింది ఆ విధంగా నువ్వు తిరిగి దేవుని వద్దకు వస్తే కనుక, నీ పాపాన్ని ఒప్పుకుంటే కనుక, నువ్వు పశ్చాత్తాపడితే కనుక ఆ తప్పుపోని కుమారుడికి దేవుడు ఏదైతే తిరిగి ఇచ్చాడో అదేవిధంగా ఆ నయోమికి దేవుడు ఏదైతే తిరిగి ఇచ్చాడో అదేవిధంగా నా దేవుడు నువ్వు పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగిస్తాడే తప్ప ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన కృంగుని వాడిని లేవనెత్తే దేవుడు అని కీర్తన గ్రంథంలో రాయబడి ఉంది. దేవుడు కుదువాయికి దీవించినగా ప్రార్థన చేసుకున్నాం. సర్వశక్తి మంత్ర సర్వాధికారి కృపామయుడ ప్రభాని ఘనమైన నామను బట్టి వందనాలు ప్రభు. పడ్డవారిని విడిచిపెట్టే దేవుడు కాదు నువ్వు. వారు పశ్చాత్తాపడి తిరిగి వస్తే నా దేవ రాజా క్షమించి వారు పోగొట్టుకున్న సమస్తాన్ని ఇచ్చే గొప్ప దేవుడు నా దేవ ప్రభా. రాజా 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 ఈ వాక్యం వింటున్నా ఏ బిడ్డ అయినా అదే ఎక్కడన్నా తప్పిపోయారేమో, ఎక్కడ పడిపోయారేమో, ఎక్కడ చెడిపోయారేమో, సాతన వారు చెవుల్లో బోధ చేస్తున్నా నీ దేవుడు విడిచిపెట్టేసాడు, నీ బ్రతికింతే నువ్వు నీదింతే నేను ఇంకా చేర్చుకోవడానికి అబద్ధాలు చెప్తుందేమో. ఈ వాక్యం ద్వారా మాట్లాడయ్యా ప్రభు. నయోమి తిరిగి వచ్చినట్టు తిరిగి రావట కృపనేమండి. నయోమి తిరిగి వచ్చినట్టు తన కోడల ద్వారా వారసుడిని ఇచ్చావు ప్రభు. ఇజ్రాయేల్ దేశం ఏర్పడతాక మూలకర్తలు ఏర్పాటు చేస్తున్నావు తండ్రి. ఇగో తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు నా దేవ కుమారత్వాన్ని ఇచ్చావు, పోగొట్టుకున్నవన్నీ ఇచ్చావు దేవు. నువ్వు ప్రేమగల దేవుడు, కృపగల దేవుడు. ఇజ్రాయేలు నువ్వు రాని ఉద్దేశించిన నా యొద్దకే రా అంటున్నావు ప్రభు. ప్రయాసపడి భారం వస్తున్న సమర్థ జన నా వద్దకు రండి అంటున్నావు. రక్షణ పొందని వారిని కూడా రండి మీకు విశ్రాంతి ఇస్తానని చెప్తున్నా. రక్షణ పొంది పడిపోయిన వారిని కూడా రమ్మని అడుగుతున్నావయ్యా. నువ్వు గొప్ప దేవుడు ప్రభా. నీ జననం మరణం పునరుద్ధానం ద్వారా పాపశాపం ఇవ్వస్తుందని, శాంతి లేని వారికి శాంతి, ఆరోగ్యం ఆరోగ్యం, సమాధానం లేని వారికి సమాధానం ఇచ్చే గొప్ప దేవుడు అని రక్షణ పొందిన వారికి చెప్తున్నావయ్యా. రక్షణ పొంది పడిపోయిన వారు కూడా నువ్వు పిలుస్తున్నావు. ఎంత మంచి దేవుడు ప్రభు. వాక్యం వింటున్న ప్రతి బిడ్డను బలపరిచి తిరిగి లేపి ప్రభా నా తండ్రి ఋతువుకు ఇచ్చిన ఆశీర్వాదాలు ఇమ్మని ప్రభా. రాజారాజు తప్పిపోయిన కుమారుడికి ఇచ్చిన ఆశీర్వాదాలు ఇచ్చి మీరే మహిమ ఘనత ప్రభావం ఆరోపించుకోవాలి. సర్వశక్తి మందులు సర్వనదులు కృపమయుడి పరిశుద్ధులని యేసు క్రీస్తు వారి ఘనమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన క్రీస్తు యేసు కృప, ఆదరణకర్తని పరిశుద్ధాత్మ, ఆ నిత్య సాహసం, నిత్య నడిపింపు కృప కావుదని భద్రత ఇప్పుడు అలావిడే సామర్థ్యం వరకు సదాకాలంతో నడిపించి దీవించి మహిమ పొందును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.